చూడగానే బ్రహ్మ మంచి మూడ్లో ఉన్నప్పుడు క్రియేట్ చేశాడేమో అనిపించేలా ఉండే రాజస్థాన్ రసగుల్లా రత్నావతి మీద మన దేశం మగమహారాజులే కాదు, విదేశీ రాజులు కూడా పర్సు పారేసుకున్నంత ఈజీగా మనసు పారేసుకున్నారు. మీరేంట్రా ఇంత కరువులో ఉన్నారు అని తిట్టుకునే వాళ్ళు ఇక్కడి యువరాజులు. ఓ సినిమాలో 10,000 రూపాయలు అప్పు చేసినా ఇవాళ రాత్రి దాన్ని అనుభవించాలి అని ఉపేంద్ర చెప్పినట్లు కాస్త లేట్ అయిన రత్నావతి అందాన్ని అనువనువు ఆస్వాదించాలని, దానికోసం రాజ్యం రాసిమ్మన్నా నో ప్రాబ్లం అన్నట్లు వివిధ దేశాల రాజులు ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్స్తో పాటు ఒక్కసారి అయినా తమ ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వమంటూ ఇన్విటేషన్ పంపేవారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అనుకుని సైలెంట్గా ఉండిపోయేది యువరాణి. అన్నట్టు రత్నావతి మల్టీ టాలెంటెడ్ అండోయ్. నాట్యంలోనూ యుద్ధ విద్యల్లోనూ దిట్ట ఆమె. ఎదురుగా ఎలాంటి వీరుడు నిలబడ్డా విల్లు వదిలిందంటే గుండెకి చిల్లు పడాల్సిందే. రత్నావతి అందగత్తె, పైగా యువరాణి. ఆమె మీద దేశ విదేశీ రాజులంతా మనసు పడ్డారు ఓకే, కానీ ఒక్కడి ఇష్టం రానికే కాదు రాజ్యానికి కూడా కష్టంగా మారింది. ఆ ప్రాంతానికే చెందిన సునియా అనే మాంత్రికుడు రాణి రత్నావతి మీద మనసు మాత్రమే కాదు ఇంకా చాలా పడ్డాడు. వీడు అరుంధతిలో పశుపతి కంటే పవర్ఫుల్. రాణి గ్రీన్ సిగ్నల్ కోసం రాజులు నానా తంటాలు పడుతుంటే సునియా మాత్రం సింపుల్గా తనకు తెలిసిన మంత్రశక్తితోనే రాణిని తన వశం చేసుకోవాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడు.